హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎయిమ్స్ ఫార్మసిస్ట్, ఆర్ఆర్బి ఫార్మసిస్ట్, తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన అప్డేట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎయిమ్స్ ఫార్మసిస్ట్ ఈ మంత్ 25th ఆగస్ట్న జరగబోతుంది. దానికి సంబంధించిన అడ్మిట్ కార్డులు ఈరోజు సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే కొంతమంది క్యాండిడేట్స్ అడుగుతున్న డౌట్ ఏంటి అంటే, ఎగ్జామినేషన్ హాల్ టికెట్లో డ్యూరేషన్ 3 hours ఆర్ 180 minutes ఇవ్వడం జరిగిందని. అండర్స్టాండ్, ఎయిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అంటే, టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఈజ్ ఫర్ 90 minutes. 90 minutes మాత్రమే ఎగ్జామ్. వాళ్ళు ఇచ్చిన 180 minutes ఏంటి అంటే, ఎయిమ్స్ అనేది సిఆర్ఈ, కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్. అంటే మల్టిపుల్ పోస్ట్కి ఒకటే రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్, ఒకటే హాల్ టికెట్ ఇస్తారు. అంటే ఎవరైనా 2 కేటగిరీస్లో ఎగ్జామ్కి అప్లై చేసి ఉంటే వాళ్ళకి ఆ 3 hours అటెస్టెడ్ ఎగ్జామ్ పెడుతున్నారు. అందుకని టైం 180 minutes అని ఇచ్చారు. కానీ ఫార్మసీ వాళ్ళకి ఫస్ట్ 90 minutes ఎగ్జామ్ ఉంటుంది. 90 minutes అయిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ హాల్ వదిలేసి వెళ్ళిపోవచ్చు. సో డోంట్ వరీ, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ 90 minutes ఎగ్జామ్, 100 క్వశ్చన్స్. అయితే క్వశ్చనింగ్ ప్యాటర్న్లో చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే, 100 క్వశ్చన్స్ ఒకేసారి వచ్చి 90 minutes ఒకేసారి రాదు. ఇది డివిజన్స్గా వస్తుంది. అంటే 20 క్వశ్చన్స్, ఫస్ట్ 20 క్వశ్చన్స్ వస్తాయి, 18 minutes టైం ఉంటుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 20 క్వశ్చన్స్ ఇస్తారు. అలాగ 5 times 5 20s 100 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ సెగ్మెంట్ హ్యాస్ గోట్ 18 minutes టైం. ఇది ప్యాటర్న్, రైట్? ఆల్ ది బెస్ట్. ఐ థింక్ చాలా ప్రిపరేషన్ అయి ఉంటుంది. ఎయిమ్స్ ఆర్ఆర్బికి హెల్ప్ అవ్వాలని చెప్పి నేను ఫార్మపనేషియా యాప్లో ఒక ఫ్రీ మాక్ టెస్ట్ పెట్టడం జరిగింది. చాలామంది ఇప్పటికే టెస్ట్ ఇచ్చారు. ఒకవేళ తెలియని వాళ్ళు లుక్ ఎట్ దిస్. ఫార్మపనేషియా యాప్లో లెఫ్ట్ టాప్లో క్లిక్ చేస్తే ఫ్రీ మెటీరియల్స్లో టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో మీకు ఈ ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అవైలబుల్గా ఉంది. 100 క్వశ్చన్స్ ఎయిమ్స్ సిఆర్ఈ టైప్లోనే పెట్టాను. 100 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks, నెగిటివ్ ఈజ్ -1. ఎగ్జామ్ ప్యాటర్న్ 90 minutes ఉంటుంది. కమింగ్ టు ఆర్ఆర్బి ఎగ్జామినేషన్. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ సెకండ్ నోటిఫికేషన్ రావడం నిజంగానే ఒక లక్ అనుకోవాలి. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత కానీ నోటిఫికేషన్లు రావు. సో మన ఒక April 28th ఒక ఎగ్జామ్ అయింది. మళ్ళీ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే సికింద్రాబాద్ జోన్లో తక్కువ ఉన్నాయి, ఓన్లీ 2 posts, దట్టి ఓన్లీ ఒక పర్టికులర్ ఎస్టీ కేటగిరీకే ఉన్నాయి. కానీ చెన్నై జోన్లో 12 posts, ముంబై జోన్లో 25, ఇలాంటి పోస్టులు, ఇలాంటి జోన్స్ సెలెక్ట్ చేసుకోండి. అప్లికేషన్ స్టార్ట్ అయింది, September 8th వరకు టైం ఉంది. ఎన్ని పోస్టులు అయినా కానీ సీరియస్గా అప్లై అయితే చేయాలి, ఖచ్చితంగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. సో అలా ఉన్న వాళ్ళే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సక్సీడ్ అవుతారు. సో డోంట్ నెగ్లెక్ట్ ఇట్. అప్లై చేయండి, ఎగ్జామ్ రాయండి. దీనికి కూడా మాక్ టెస్ట్ని యూజ్ చేసుకోండి. థర్డ్ వన్, తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి రీసెంట్గా ఒక 2 days బ్యాక్ తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో మేజర్గా షెడ్యూల్ H, షెడ్యూల్ X డ్రగ్స్ గురించి చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ షెడ్యూల్ X, నార్కోటిక్ డ్రగ్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వద్దు అని చెప్పారు. అదే మీటింగ్లో ఏం చెప్పారు అంటే, తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కొత్త రిక్రూట్మెంట్కి కూడా ప్రక్రియ జరుగుతుంది, త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. సో నేను మీకు ముందు నుండి ఒకటే చెప్తున్నాను, నోటిఫికేషన్ డెఫినెట్గా వస్తుంది, టైం పట్టేసి కానీ నోటిఫికేషన్ వస్తుంది. సో అందరూ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, నెగ్లెక్ట్ చేయొద్దు. మళ్ళీ అవకాశాలు రావు. అంటే ఎయిమ్స్ ఫార్మసిస్ట్, ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ అయిపోయింది, తెలంగాణ డిఏ, ఈ నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ వచ్చే నోటిఫికేషన్లు చాలా తక్కువ ఉంటాయి. సెంట్రల్ నోటిఫికేషన్ తప్ప మిగతా నోటిఫికేషన్స్ ఏవి వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే రిక్రూట్మెంట్ అంతా అయిపోతుంది. సో తెలంగాణ డిఏ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, సిన్సియర్గా, సీరియస్గా, కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ రాదు. సెకండ్ వన్, నోట్స్ మెటీరియల్ గురించి మళ్ళీ నేను చెప్తున్నాను. ఏ నోట్స్, ఏ మెటీరియల్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పని చేయదు. టెక్స్ట్ బుక్స్ చదవాలి, టెక్స్ట్ బుక్స్ చదివి వాటి నుంచి మ్యాటర్ని మీరు రాసుకుంటూ ప్రిపేర్ అవుతూ ఉండాలి. టీచర్స్గా మేము చేయగలిగేది కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పడం, కానీ ఫైనల్లీ ఒక జాబ్ రావాలి అంటే అది మీ కష్టం మీదే ఉంటుంది. సో చదివేటప్పుడే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ నోట్సే మీకు మెటీరియల్గా పనికి రావాలి. సో అందుకే వేరే మెటీరియల్స్ మీద దేని మీద డిపెండ్ అవ్వద్దు. నా సజెషన్, టెక్స్ట్ బుక్సే ఫాలో అవ్వండి. ఎందుకు అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా రిఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి క్వశ్చన్స్ ఇస్తారు, కానీ మీరు చదివిన మెటీరియల్ నుంచి క్వశ్చన్ బ్యాంక్ తయారు చేయరు. కాబట్టి డోంట్ మిస్ దిస్ లాజిక్. ప్రిపేర్ అవ్వండి. ఎయిమ్స్ ఫార్మసిస్ట్ వాళ్ళు ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్కి వెళ్ళి 2 days ముందు ఊరికే టూ మచ్గా చదివి నిద్రది పాడు చేసుకుని చేయకండి. ఎందుకంటే చాలామందికి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ మ్యాక్సిమం తిరుపతి ఒక్కటే సెంటర్ ఇచ్చినట్టున్నారు, అయాన్ డిజిటల్ సెంటర్. జర్నీస్ చేయాలి కాబట్టి బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. 9 o'clock ఎగ్జామ్, కానీ 8:30 వరకు అలౌ చేస్తారు. 7 నుంచి 8:30 వరకు అలౌ చేస్తారు. టైంకి ఉండండి, అనవసరంగా స్ట్రెస్ క్రియేట్ చేసుకోవద్దు. ఆర్ఆర్బి వాళ్ళు అప్లికేషన్ జాగ్రత్తగా చదివి ప్రాపర్గా ఫిల్ చేయండి, ఏ మిస్టేక్స్ లేకుండా. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తెలంగాణ డిఏ, యాజ్ ఎ టోల్డ్ యూ, పోస్టులు బాగా రావచ్చు, కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మోటివేషన్ రావట్లేదు, చేయలేకపోతున్నానంటే ఇట్ ఈస్ యువర్ ఫ్యూచర్.
నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ తెచ్చుకోలేకపోవడం, రిపీటెడ్గా వస్తూ తెచ్చుకోలేకపోవడం ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. మన ప్రయత్నం అయితే చేయాలి. ప్రిపేర్ అవ్వండి, సిన్సియర్గా చదవండి. ఓకే, ఆల్ ది బెస్ట్.